వచ్చేసి ఫ్రెండ్స్ ఇలా ప్రజెంట్ వచ్చేసి ఏమంటే ఇంకా ఎక్స్పెషల్ వచ్చేసి జియో నెల బ్యాలెన్స్ ఫ్రీ ఇస్తుండు. నెల బ్యాలెన్స్ అంటే మినిమం వచ్చేసి 28 రోజులు వస్తుంది కాబట్టి నెల బ్యాలెన్స్ అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తుండు. మళ్ళీ ప్లస్ 40 GB ఇంటర్నెట్ డేటా ఇస్తుండు. అలాగే మళ్ళీ ప్లస్ ఒక ఛార్జర్ కూడా ఇస్తుండు, ఒక బ్యాటరీ కూడా ఇస్తుండు. మళ్ళీ ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొని వద్దా అని చెప్పి కూడా అనుకుంటారు చాలా మంది. 999 రూపాయలకి ఏమొస్తుందబ్బా, ఏమైతే వస్తలేదు కాబట్టి తీసుకుంటే కన్ఫామ్ ఓకే ఉంటుంది. అలాగే మూవీస్ హెచ్డి మూవీస్ కానీ ప్రతి ఒక్కటి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు తీసుకుంటే మంచిగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు దేని గురించి అన్న ఇంత తక్కువలో ఎందుకు ఇస్తుండే అని చెప్పి కూడా మీరు చాలామంది కూడా అనుకోవచ్చు. అయితే ఇప్పుడు వచ్చేసి చాలామంది ఇంకా దగ్గర ఇంకా 2 కోట్ల చిల్లర మంది ఇంకా 2Gలోనే ఉన్నారంట పాపం. వాళ్ళకు 5G ఇప్పుడు వచ్చేసి ఇది 5G మొబైల్ అన్నట్టు, 4G కాదు. 4G అంటే 4G అయితే కాదబ్బా, ఇప్పుడు 5G 4G. అది జియో ఫస్ట్ కొత్త మొన్నటిదాకా వచ్చిన మొబైల్స్ అన్నీ జియో 4G ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి జియో 5G వచ్చిందబ్బా, అర్థమవుతుందా? ఇది 5G మొబైల్ రేపు కన్ఫర్మ్ మంచిగా అంటే ఇప్పుడు ఫాస్ట్ ఉంటుంది నెట్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు వచ్చేసి చాలామంది ఇప్పుడు దగ్గర 2 కోట్ల చిల్లరనో 1.5 చిల్లరనో సంథింగ్ 2Gలో ఉన్నారంట. వాళ్ళ 2Gలోనే ఉన్నారంట పాపం. వాళ్ళు ఇంకా 5G వరకు రావాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇంత తక్కువలో ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది, అర్థమవుతుందా ఫ్రెండ్స్? అయితే ఇది ఎక్స్పెషల్గా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఇండియాలో తయారైంది. ఇది ఇండియాకి సంబంధించిన కంపెనీ కాబట్టి మనం ఏం డౌట్ పడకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మినిమం మనం ఎంత లేదన్నా పెద్ద మొబైల్ పెట్టానంటే మినిమం 8,000 7,000 నుంచి స్టార్ట్ ఉంటుంది. ఇప్పుడు 1000 రూపాయలు అంటే 999 రూపాయలకే 999 రూపాయలకే ప్రతి ఒక్కటి 5G మొబైల్ అంటే చాలా తక్కువ అబ్బా, తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ఏజ్ అంటే మనసుంటోళ్ళు కూడా యంగోళ్ళు కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు వేరే పెద్ద మొబైల్స్ కానీ ఛార్జింగ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఎందుకంటే ప్రజెంట్ అటు మంచి అఫీషియల్గా కూడా వాడుకోనికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి తీసుకోరాబ్బా, చాలా మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు నెంబర్ 1 చెప్పుకోవచ్చు. ఇప్పుడు జియోలో నెంబర్ 1 కంపెనీ అంటే ఇదే. ప్రజెంట్ నేను మొన్న ఒక మొబైల్ చూసిన, అన్బాక్సింగ్ చేసిన తర్వాత వీడియో తీయలేదబ్బా, అర్థమవుతుంది. ఫోన్ అయితే మంచిగా స్లిమ్గా నోకియా అప్పుడు 1100 ఆ మోడల్ ఎట్లుంది అదే విధంగా ఉంది, సేమ్ అదే విధంగా ఉంది, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది ఇలాంటి వీడియో వచ్చేసి ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తలు కానీ పాతలు కానీ చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోతుంది. నెక్స్ట్ ఏం వీడియో చేయాలని అని చెప్పి కూడా కింద కామెంట్ చేయండి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇలాగే మంచి టెక్కు సంబంధించిన వీడియోస్ ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఉంటాయి కాబట్టి వస్తాయి, అర్థమవుతుంది ఫ్రెండ్స్? మీరు ఇంతకుముందు పాత వీడియోలు చూడలేదో తెలుసా ఫ్రెండ్స్? అయితే ఏంటంటే డిస్ప్లే ఏ విధంగా మార్చుకోవాలి, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది నార్మల్ అది అని చెప్పని ఆ కింద కూడా ఒకటి లింక్ ఇస్తా, లింక్లో కూడా చూడండి. మొబైల్ రిమోట్ లేకుండా టీవీని ఏ విధంగా వాడనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఉంటాయి కాబట్టి నేను చేస్తాను కాబట్టి అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో ఇదే, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, టేక్ కేర్, జై హింద్.